Audio Jungle. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాలా హెల్దీ మరియు టేస్టీ స్వీట్ రెసిపీని చూపెట్టబోతున్నాను. మకానా లడ్డు. ఇది కేవలం టేస్టీగానే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. వీటితో చేసిన లడ్డు ఏ వయసు వారైనా తినొచ్చు. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు, వృద్ధులకు మకానా లడ్డు హెల్త్కు చాలా మంచిది. చాలా సింపుల్ ఈ లడ్డు చేయడం కూడా. రెసిపీ స్టార్ట్ చేద్దామా అండి? ముందుగా ఈ లడ్డు చేసుకోవడానికి కాస్త వెడల్పు గల ప్యాన్ని తీసుకుని వేడి చేసి అందులో 5 కప్పుల వరకు మకానాన్ని వేసుకోవాలి. ఎటువంటి నెయ్యి లేకుండా లో ఫ్లేమ్ మీదే 4-5 మినిట్స్ డ్రై రోస్ట్ చేయాలి. చేతితో నొక్కినప్పుడు క్రంచ్ అనిపిస్తే అది బాగా రోస్ట్ అయినట్టు. చూసారు కదా, ఇంకా కొంచెం మెత్తగా ఉంది. మెత్తగా ఉంటే మిక్సీ పట్టినప్పుడు పొడి అవ్వదు, ముక్కల కిందే ఉంటుంది. ఇది బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి లడ్డూలు. ఈ పూల్ మకానాలో ప్రోటీన్స్, ఫైబరు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఎముకలు దృఢం చేయడంతో పాటు రక్తపోటుని నియంత్రించి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. నరాల పనితీరు కూడా మెరుగుపరుస్తాయి. చూసారు కదా, ఇవి రోస్ట్ అయ్యాయి. తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, ఏ కప్పుతో అయితే పూల్ మకానాన్ని తీసుకున్నామో అదే కప్పుతో బాదం వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్ వరకు జీడిపప్పును వేసుకుని లో ఫ్లేమ్లోనే 3-4 మినిట్స్ వేగనివ్వాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి 1 కప్ ఎండు కొబ్బరి వేసుకుని కలుపుకోవాలి. ఆ వేడికి ఎండు కొబ్బరి మొత్తం వేగిపోద్ది. నేను ఈ ఎండు కొబ్బరిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. పురిడికాయని పైన బ్లాక్ తీసేసి ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్లా తయారవుతుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం కోసం వేరే ప్యాన్ తీసుకుని 1.5 కప్ వరకు బెల్లం పౌడర్ వేసుకోవాలి. అందులో 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగే వరకు మొత్తం కలుపుకోవాలి. పాకం ఎక్కువ గట్టిగా రావాల్సిన అవసరం లేదు. కొంచెం తీగ పాకంలా వస్తే సరిపోతుంది. ఈ వీడియోలో చూపెడుతున్నట్టు జస్ట్ ఇలా చేతితో టచ్ చేస్తే ఇలా తీగలా వస్తే సరిపోతుంది. పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారినటువంటి పూల్ మకానాన్ని వేసి ఇలా పౌడర్లా చేసుకోవాలి. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోనే వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని, బాదం, జీడిపప్పు, కొబ్బరి మూడింటిని కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారాక 1 by 1 ఒక ప్లేట్లోకి తీసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పాకం పట్టినటువంటి బెల్లం సిరప్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పాకం కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లా చేసుకోవాలి. చల్లారిపోతే లడ్డూ చేయడం కష్టమవుతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే బెల్లం సిరప్తోనే లడ్డూ వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మీకు ఇష్టమైన సైజులో లడ్డూలు చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా పూల్ మకానా లడ్డు రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.